రాయదుర్గం సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిడ్నాప్ కేసులో ఫిర్యాదు చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ గురైన సురేందర్ సోదరు నిఖితగా గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేందర్ కిడ్నాప్ గురయ్యాడు. ఈ నెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ ఛేదించామని డీసీపీ వెల్లడించారు. డయల్ 100కు ఇద్దరు సమాచారం అందించారని, నిఖిత కిడ్నాప్ గురైన సమయంలో అక్కడే ఉందన్నారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని వెంటనే విచారించామని అన్నారు. ప్రత్యేకంగా 6 టీంలను ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ను ఛేదించినట్లు తెలిపారు. అనేది చాలా ప్రొఫెషనల్ స్కిల్స్తో కూడుకున్నటువంటి పని. దీనికి అన్ని రకాలుగా మేము SOP ఫాలో అయ్యి మేము రెస్క్యూ చేయడం జరిగింది. ఫిర్యాదు అదే ఆమె ఇనీషియల్గా ఆమెకు ఫిర్యాదు చేసి ఇంటెన్షన్ లేదు. బట్ డయల్ 100కి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే డయల్ 100 చేశారో వాళ్ళు ఈ నిఖితాన్ని చూపించారు. ఈమెతో ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేశారు, ఈమెకు ఇతని గురించి తెలిసే అవకాశం ఉందన్నప్పుడు మేము ఆమెను ప్రశ్నిస్తే ఇనీషియల్గా అట్లాంటిది ఏం లేదు, బలవంతాన్ని ఏదో లాక్కుపోయారని చెప్పింది. బట్ లేటర్ షీ హ్యాస్ టు రివీల్ ఎవ్రీథింగ్. అవి లేకుండా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మేము ముందు పెడుతున్నాము. సో అక్కడ మనం అన్ని డైరెక్షన్స్లో మనం టీమ్స్ని పంపించడం జరిగింది. సో మనకి ఈ టోల్ ప్లాజాస్ దగ్గర కానీ వీటి దగ్గర కానీ ఏదైతే వెహికల్లో వాళ్ళు స్విఫ్ట్ డిజైర్లో ఫస్ట్ కిడ్నాప్ చేశారో దాన్ని ట్రాక్ చేశాము. ఆ తర్వాత ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అవటం, మరలా ఈ నిఖిత వెంకటకృష్ణ కలిపి వాళ్ళకి విక్టిమ్కి సంబంధించినటువంటి కార్ని తీసుకెళ్లి మరలా ఇచ్చారు. సో ఆ కార్లో మరలా వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయడం, ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం. సో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కూడా మనం వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎంటైర్ ఎపిసోడ్ కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. మనం దీన్ని వితిన్ 48 అవర్స్లో డిటెక్ట్ చేయగలిగాం. సో మనం ఎక్కడైనా సరే ఏదన్నా అఫెన్స్ జరిగేటప్పుడు కానీ లేదన్నా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నియర్ బై ఉన్నటువంటి పీపుల్ దాన్ని సోషల్ మీడియాలో వీటిలో కన్నా కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే రియాక్షన్ టైం తగ్గుతుంది. మేము మాకు సంబంధించినటువంటి SOPలు మేము వాటిని ఇమీడియట్గా ఫోర్స్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో విక్టిమ్కి ఎలాంటి ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయగలిగాం. ఇనీషియల్గా కూడా చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశాడు, HB by nights చేశాడు. సో కిడ్నాప్స్ చేయటం ఉంది. సో డిమాండ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్ని బట్టి ఇనీషియల్గా అయితే క్రోర్స్లో ఆఫర్ చేస్తున్నారు. యాజ్ టైం ప్రోగ్రెస్ అయ్యే ముందుకి ఎంతో కొంత షార్ట్ గెయిన్ అయినా సరే ఈ గచ్చిబౌలి కేసులో కూడా ఇనీషియల్లీ దే ఆఫర్డ్ 1 crore. బట్ ఆఫ్టర్ దట్ ఒక 2 lakhsకే దాన్ని డిస్పోజ్ చేసుకున్నారు. సురేష్ అనే మీద అయితే మనకి 21 కేసెస్ ఉన్నాయి, ఇది కూడా కలిపి 22. వెంకటకృష్ణ మీద ఆల్రెడీ 2 కేసెస్ ఉన్నాయి, కోకట్పల్లి అండ్ జీడిమెట్ల PS లిమిట్స్లో. ఈమె నిఖిత మీద అయితే దిస్ ఈజ్ ఫస్ట్ కేసు. అరెస్ట్ చేస్తున్నామండి. ఇంకా 3 members సబ్స్కాండ్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి సుధాకర్ అనేటటువంటి ఎంప్లాయీ కిడ్నాప్కి సంబంధించినటువంటి మిస్టరీని 48 గంటల్లో సురేందర్ అనేటటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి కిడ్నాప్ మిస్టరీని 48 గంటల్లో ఛేదించినటువంటి రాయదుర్గం పోలీసు స్టేషన్కి సంబంధించిన సిబ్బందిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయంలో కాజాగూడ లేక్ దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది. ముందుగా మనకి డయల్ 100 నుంచి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది. ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్నే కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమె అవును సార్, హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, ఇతన్ని ఎవరో వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే రాయదుర్గం మన అడిషనల్ DCP నరసింహారెడ్డి, అదేవిధంగా ACP శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో 6 teams ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి నిఖితతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపులా టీమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు
కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకి కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను వాలంటరీగా నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళతో నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. సో పోలీసుల్ని ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదు, నేను వాలంటరీగా తిరిగి వస్తానని మనకి నమ్మబలికించడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా వాళ్ళు మాకేం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో వీళ్ళు ఆమన్గల్ కడతాల్ రూట్లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ని వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇనీషియల్గా 2 crores డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు చేజ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మిల్లిగా 20 lakhs వరకు కూడా వీళ్ళు ఇమీడియట్గా 20 lakhs ఇచ్చినా మేము వదిలేస్తామనేది కూడా వీళ్ళు డిమాండ్. తర్వాత 2 crores నుంచి 1 crore 70 lakhs, 1.5 crore, 1 crore 50 lakhs, 20 lakhs వరకు కూడా వచ్చారు. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోవటం జరిగింది.